హాయ్ హలో అందరికి నమస్తే. నేను మీ బాను. మన వీడియోస్ ఇంకా ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో ఎక్కువ రావు. మనం యూట్యూబ్కి అయితే షిఫ్ట్ అవుతున్నాం ఈ రోజు నుంచి. సో హాల్ ప్యాక్ గురించి అడిగారు కదా. హాల్ ప్యాక్ మనకి 27,500 డబ్బులు తీసుకొని మన దగ్గర మనకి ట్రైనింగ్ ఇస్తా అని చెప్తాడు. సో మనకి ఏంటంటే ఆ ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు ఫస్ట్ 15 days మనల్ని రూమ్ వాళ్ళది అకామిడేషన్ ఉంటుంది. మనల్ని పెట్టి మనకి 15 రోజులు థియరీ క్లాసెస్ చెప్తారు. ఆ బండి ఎలా ఉంటుంది, బండి ఏంది, బండి ఎలా నడపాలి, ఆ బండికి ఏమేమి ఉంటాయో ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. తర్వాత మనకి ఎగ్జామ్స్ పెడతారు. దాంట్లో ఆ ఎగ్జామ్స్ పెట్టిన తర్వాత జస్ట్ అది నార్మల్గానే, దాంట్లో ఏం పెద్ద ఇది ఉండదు. సో ఓవరాల్గా మనకి ఏంటంటే ఈ తర్వాత ఇచ్చే ట్రైనింగ్ ఏదైతే ఉందో మనకి వెహికల్ మీద ట్రైనింగ్ ఏదైతే ఇచ్చేది ఉందో మనల్ని వెహికల్ మీద తీసుకెళ్లేటప్పుడు ఇల్లీగల్గా తీసుకెళ్తారు మనల్ని. ఇల్లీగల్ అంటే ఎలా అంటే వేరే మైన్స్లో వీళ్ళ దగ్గర ట్రైనింగ్ చేసిన డ్రైవర్ కానీ లేకపోతే ఇంకా వేరే వాళ్ళు కానీ వేరే వాళ్ళతోటి లింకప్ అయ్యి దొంగతనంగా మనల్ని మైన్స్లోకి తీసుకెళ్ళి మన ట్రైనింగ్ ఇస్తారు ఇల్లు. సో దానివల్ల మనకి పెద్ద ఉపయోగం అయితే ఉండదు. కాకపోతే మనం బండి నేర్చుకుంటాము, వెహికల్ మనకి ఇస్తారు, నేర్చుకుంటాం కూడా. తర్వాత ఆ జార్ఖండ్ ఆ ఏరియాలో ప్లేస్మెంట్స్లో మనకేం పెద్ద యూజ్ ఉండదు. 30,000 20 అక్కడ 25,000 కూడా చేసే డ్రైవర్లు ఉన్నారు హాల్ ప్యాక్కి. 8 hours డ్యూటీ చేయడం వల్ల వాళ్ళు ప్రతి ఒక్కరు 20,000కి 25,000కి 35,000కి మంచి సీనియర్ డ్రైవర్కి 50,000 వస్తే ఎక్కువ అనమాట అక్కడ. సో ఇది ఒకటి గమనించండి. అలాగే ఇంకొకటి ఏంటంటే వీళ్ళు చెప్పేది ఏదైతే ఉందో మనకి 100% ప్లేస్మెంట్ ఇస్తామని, అదని మనం నమ్మాల్సిన అవసరం లేదు. ఇంకా దాని గురించి ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. జస్ట్ మనకి సర్టిఫికేట్లు ఇచ్చి పంపించేస్తారు. మనం ట్రైన్ అయినట్టు సర్టిఫికేట్ ఇస్తాడు. తర్వాత మనకు ఒక ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కూడా ఇస్తాడు 3 yearsకి. తర్వాత మనల్ని ట్రైనింగ్ మనకు ఓకే అనుకున్నప్పుడు బండి మనం సాటిస్ఫై. ఇప్పుడు పెద్ద వెహికల్స్ ఎలాగో నడుపుతున్నాం, దాన్ని నడపడంలో పెద్ద తేడా ఉండదు. ఇప్పుడు మన వెహికల్ ఏదైతే ఉందో దానికంటే డబల్ సైజ్ పెద్దగా ఉంటుంది ఈ వెహికల్. సో దానివల్ల మనకి ఏంటంటే లెంగ్త్ అనేది రోడ్డు మీద వెళ్ళేటప్పుడు మనం చూసుకొని నడుపుకోవడమే మన పని. బండి లెంగ్త్ ఎంత ఉంది ఏందనేది. సో దాన్ని బట్టి మనకి ఏంటంటే ఈ వెహికల్ ఈ మార్జిన్లో వెళ్ళిపోద్ది అనే ఆలోచన. మనకి సైడ్లో మిర్రర్స్ ఉంటాయి. సో అవన్నీ చూసుకొని మనం వెళ్ళిపోవచ్చు అనమాట. మనం ఎంత లోపల వెళ్ళొచ్చు ఏందనేది మనకు తెలిసిపోద్ది. అలాంటప్పుడు మనకి టెన్షన్ ఉండదు అనమాట. సో కాబట్టి మనం ఎదురొచ్చే వెహికల్స్ని మనం ఎలా చూడాలి, దాన్ని ఏ సైజులోకి వెళ్ళి ఎక్కడ మార్జిన్లో పెట్టుకొని ఆపుకోవాలనేది మన బ్రెయిన్లో మనకి ఆటోమేటిక్ తెలిసిపోద్ది. ఇక్కడ ఈ వెహికల్ ఇక్కడ మనం పార్క్ చేసుకుంటే వెహికల్ వెళ్తుందని. సో ఈ మైన్స్ ఏంటంటే అన్ని ఇల్లీగల్ మైనింగ్స్లో కొన్ని చేసే ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఏంటంటే మనకి ట్రైనింగ్ కూడా ఇల్లీగల్గా ఇప్పిస్తారు. వాళ్ళు ఏదైతే రూట్స్ ఉన్నాయో ఆ రూట్స్ కూడా చిన్న, అంటే ఒక వెహికల్ ఒక 10 నిమిషాలు ఆగితే కానీ 2 వెహికల్ పాస్ అయ్యే అంత రోడ్లు, పెద్ద రోడ్లు ఎక్కడ లేవు ఆ మైన్స్లో. కొన్ని వీడియోస్ నేను మీకు ఒక్కొక్కటి పెడతాను చూడండి. ఆ వీడియోస్లో బండి టోటల్గా టర్న్ అయ్యేదానికి చాలా తక్కువ ప్లేస్ ఉంటుంది, కానీ ఆ ప్లేస్లోనే బండి హైడ్రాలిక్ స్టీరింగ్ కాబట్టి దానివల్ల ఏమవుతుందంటే బండి తక్కువ ప్లేస్లో కూడా బండి ఈజీగా కట్ అయిపోయి దాన్ని మనం ఏదైతే ఆ వెహికల్ని మనం ఆ ప్లేస్లో తిప్పుకొని మళ్ళీ బండి పాయింట్లో పెట్టి లోడ్ చేసుకొని, అంటే మ్యాక్సిమం అంతా తవ్వేస్తారు వాళ్ళు. తవ్వేసిన దగ్గర వాళ్ళ బౌండరీ ఎంత ఉందో అంతకు మించి వాళ్ళు వెళ్ళలేరు అక్కడికి. సో అవతలకి వెళ్ళలేరు. సో ఆ ఉన్న కాడికి ప్లేసుల్లోనే వాళ్ళు కంజెస్టెడ్ అయిన ప్లేసుల్లోనే మనం వెహికల్స్ మనం తిప్పుకొని బండి లోడ్ చేసుకొని అన్లోడ్ పాయింట్కి తీసుకెళ్ళి అన్లోడ్ చేసి రావడమే. హాల్ ప్యాక్ ఏంటంటే మెయిన్ అదే. తర్వాత దానిలో ఏదన్నా మనకి ప్రాబ్లం ఉంది అనుకుంటే నీకు మొత్తం మీటర్స్లో చూపించేస్తాయి బండికి ఏం ప్రాబ్లం ఉంది ఏంది అనేది. దానికి ఒక బటన్ ఉంటుంది. ఆ బటన్ ప్రెస్ చేస్తే దాంట్లో తెలిసిపోద్ది మనకి బండికి ఏం ప్రాబ్లం ఉందనేది. ప్రతి ఒక్క డీటెయిల్స్ దాంట్లో వచ్చేస్తాయి మనకి. సో దాన్ని బట్టి మనకి హాల్ ప్యాక్ లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మెయిన్ బండి సేఫ్. బండి ఎక్కడెక్కడ ఎలాంటి ప్లేసుల్లో పెట్టుకోవాలి, ఎలాంటి ప్లేసుల్లో మనం పెట్టుకోకూడదు, అదేందనేదే మనకి మెయిన్ కాన్సెప్ట్. మన బండి, మన ఆలోచన, మనం బండి సేఫ్ గా నడుపుతున్నాం, సేఫ్ ప్లేస్ లో మనం ఉన్నాం అనేదే మెయిన్ కాన్సెప్ట్ మనకి ఆ వెహికల్ లో. సో అంతకు మించి మనం వేరే వాటి గురించి ఆలోచించాల్సిన అవసరం ఉండదు. సో మెయిన్ ఏంటంటే ఏ ప్లేస్ లో అయితే బండి మనం సేఫ్టీగా ఆపుకుంటామో ఆ వెహికల్స్ లో ఏంటంటే 120 tons దాకా బండి లోడ్ అవుతుంది కాబట్టి సో బండి వెళ్ళే దారి కానీ బండి వెళ్ళే ప్లేస్ కానీ అది ఒక్కటి మనం కొంచెం జాగ్రత్తగా చూసుకొని వెళ్ళిపోవడమే. అంతకు మించి ఏం లేదు. ఇప్పుడు ఈ పెద్ద వెహికల్స్ టిప్పర్స్ ఎలా అయితే నడుపుతున్నామో అది డబల్ సైజ్ వెహికల్. సో దాన్ని ఒక్కటే మనం ఆలోచనలో పెట్టుకొని బండి అనేది చాలా జాగ్రత్తగా తీసుకొని వెళ్ళాలి. సో మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే దాని గురించి నాకు మెసేజ్ చేయండి, నేను చెప్తాను. సో ఇది ఇన్స్టాగ్రామ్లో పెట్టే అంత సైజ్ లేదు కాబట్టి నేను దీన్ని యూట్యూబ్లో పెడుతున్నా. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే యూట్యూబ్లో వచ్చి చూడండి ఈ వీడియో. ఫేస్బుక్లో పోస్ట్ చేస్తాను, అది వీలైతే లెంగ్త్గా ఉన్న వీడియో ఎంత తీసుకుంటో చూసుకొని దాన్ని బట్టి నేను ఇది కూడా చేస్తాను. నెక్స్ట్ ఇన్స్టాగ్రామ్లో అయితే ఇంత పోస్ట్ చేయలేను కాబట్టి మీకు నేను ఖచ్చితంగా హాల్ ప్యాక్ సంబంధించిన వీడియో యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది, బాను మండవ్ యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది. మీరు అక్కడికి వెళ్ళి ఈ వీడియో
చూడవచ్చు. అలాగే మనకి బయటికి వెళ్ళేదానికి ఆపర్చునిటీస్ కూడా చాలా వచ్చున్నాయి. సో అది నేను నెక్స్ట్ వీడియోలో మీకు అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఇప్పటిదాకా ఓన్లీ ట్రైలర్ డ్రైవర్స్నే తీసుకుంటున్నారు కదా ఈ యూరోపియన్ కంట్రీస్లో. ఇప్పుడు మనం 6 టైర్ వెహికల్స్ 10 టైర్ వెహికల్స్ కూడా డ్రైవర్లు వాంటెడ్గా ఉంది. సో అది ఎక్కడ ఏందనేది నేను మీకు ఖచ్చితంగా చెప్తాను. మన యూట్యూబ్ ఛానల్లో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరు. రేపటి నుంచి మీకు ఏ అప్డేట్ వచ్చినా కానీ యూట్యూబ్లో వస్తుంది. యూట్యూబ్లో ఫస్ట్ కామెంట్లో కింద నా నెంబర్ ఉంటుంది. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే డైరెక్ట్ నాకు కాల్ చేసి నాతో మాట్లాడండి. నేను ప్రతి ఒక్కరికి కాల్ అటెండ్ చేసి నేను చెప్తాను. అది 9 AM to 8 PM దాకా. సో ఖచ్చితంగా మీకు ఇంకా నెక్స్ట్ అప్డేట్స్ అన్నీ యూట్యూబ్లోనే ఉంటాయి మ్యాక్సిమం. ఇన్స్టాగ్రామ్లో చాలా తక్కువ ఉంటాయి. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే బయటికి వెళ్ళేదానికి ఇంటర్నేషనల్గా వర్క్ చేయాలి జర్మనీ కంట్రీస్లో మ్యాక్సిమం శాలరీస్ అన్ని 1.5 నుంచి 2 lakhs దాకా ఉన్నాయి. అవి కూడా ట్రైలర్కి ఇచ్చే డ్రైవర్ శాలరీసే వీటికి కూడా ఉన్నాయి. కాకపోతే వెళ్ళే ఫీజు కూడా చాలా రీజనబుల్గా ఉంది. మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు మెసేజ్ చేయండి, నేను ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను. దానికి సంబంధించిన డీటెయిల్స్ కాంటాక్ట్ నెంబర్స్ కూడా మీకు ఇస్తాను. కొంచెం సపోర్ట్ చేయండి. నేనైతే ఇంక నుంచి యూట్యూబ్ ఛానల్లోనే ప్రతి ఒక్కటి మీకు అప్డేట్ చేస్తుంటాను. ఎవరికన్నా ఏమన్నా డౌట్స్ ఉన్నా కానీ ఇంకేదన్నా టోటల్గా మీకు ఏదన్నా తెలుసుకోవాలనుకుంటే ప్రతి కామెంట్ బాక్స్లో ఫస్ట్ కామెంట్ బాక్స్లో నా ఫోన్ నెంబర్ ఉంటుంది, లేదంటే పైన బయోలో నా నెంబర్ ఉంటుంది. చెక్ చేసుకోండి. మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు ఫోన్ చేయండి. మీకు ఇంకేదైనా డౌట్స్ ఉంటే నేను క్లియర్ చేస్తాను. ఓకే రైట్ బాయ్. ఇంకా నుంచి మర్చిపోవద్దు, భాను మండవ యూట్యూబ్ ఛానల్లోనే వీడియోస్ అన్నీ పోస్ట్ అవుతాయి. మీకు ఇంకేదైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా నన్ను అడగొచ్చు, నేను క్లారిఫై చేస్తాను. ఇంకొకటి ఏంటంటే మీకు ఇంకేదైనా క్లారిటీగా కావాలి అనుకుంటే డైరెక్ట్ నాకు మెసేజ్ చేయండి, నేను మీకు క్లారిటీ ఇస్తాను. ఏదున్నా సరే ఖచ్చితంగా మీకు క్లారిటీ ఇస్తాను. డౌట్స్ అన్ని క్లియర్ చేస్తాను. ఓకే రైట్ బాయ్.